హలో అండి. నేనండి మీ న్యూస్ ప్రెజెంటర్ కళ్యాణి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మొక్క గురించి చెప్పబోతున్నానండి. ఆల్రెడీ నేను ఫ్లవర్స్ పూసినవి పెట్టాను కదా! పెట్టి ఒక 15 డేస్ అయినట్టుంది. మళ్ళీ మొగ్గలొచ్చి, మళ్ళీ పూలొచ్చాయన్నమాట. ఇవన్నీ ఈరోజు నేను విచ్చుకుంటాయి అనుకుంటున్నానండి. అందరూ అంటారు కదా! ఇది దేవతా వృక్షం అంటారు. ఈ పూలు విచ్చుకుంటే రాత్రిపూటైనా సరే దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. ఎంత లేట్ అయినా బాగా లక్ష్మి వస్తుంది, ఐశ్వర్యం వస్తుందంటారు కదా! సో, ఇదొక ప్లాంట్ అనమాట. దీన్ని నేను హ్యాంగింగ్ పాట్‌లో పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇలా హ్యాంగ్ చేస్తాననమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. అసలు బాగా పెరిగిందండి ఇది. 3 ఇయర్స్ అవుతుంది నేను పెట్టి. బాగా అసల ఎప్పుడు పూస్తూనే ఉంటుందనమాట. మీకోసం చూపిద్దామని తీసానిది. పెద్ద బ్రహ్మకమలంలాగా సంవత్సరానికి ఒకసారో, సంవత్సరానికి 2 సార్లో అలా కాదండి. ఎప్పుడు పూస్తూనే ఉంటుంది. ఇగో చూడండి ఎండిపోయినవి ఇంకా రాలిపోనే లేదు. మళ్ళా మొగ్గలొచ్చి మళ్ళీ పూసేసాయన్నమాట. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంకా ఇక్కడ ఒక చోట ఇంకా కొన్ని పూలున్నాయండి. మళ్ళీ మొగ్గలొచ్చేసాయి. మళ్ళీ బ్లూమింగ్ రెడీ అయిపోయిందనమాట. వెదర్ చల్లగా ఉందనుకోండి, చల్లగా ఉంటే మొగ్గ స్టార్ట్ అయిపోద్దండి. 10-12 డేస్‌లో విచ్చుకుంటాయన్నమాట. అండ్ 1.5 వీక్‌లో విచ్చేసుకుంటాయన్నమాట. అంత ఫాస్ట్‌గా విచ్చుకుంటాయి ఇవి. ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. వర్షం కదా! ఇవన్నీ చిగుళ్ళనమాట. మొగ్గలు కూడా చూడండి, చిగుళ్ళతో పాటు మొగ్గలు కూడా వచ్చేస్తాయండి. చిన్ని మొగ్గలు చూసారా ఎంత బాగున్నాయో, మొత్తం చిగుళ్ళే. మీకు చెప్పా కదా! ఇవి మొగ్గలన్నీ కొంచెం వర్షం పడిందంటే చాలండి, గబగబా పెరిగిపోతాయి అన్నమాట. ఇదొక్కడ మొగ్గ ఉంది. అండ్ ఇక్కడ మొగ్గ ఉంది. ఎంత పెరిగిందో చూసారా? నేను కట్ చేయలేదండి. దీన్ని ఇలాగే ఉంచుతాను. అయితే ఈరోజు నేను మీకు ఎన్ని పాట్స్‌లో పెట్టుకున్నాను, ఏమేం వెరైటీస్ ఉన్నాయి, ఏమేం కలర్స్ ఉన్నాయి, అండ్ కేరింగ్, వాటరింగ్, సాయిల్ మిక్స్, పాట్ సైజు, ఫర్టిలైజరు, సన్లైటు, ఇవన్నీ వీటన్నిటి గురించి చెప్తానండి. మీకు చూపిస్తాను ఈరోజు. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా! చూసారా? ఇది ఇంకొక పాట్‌లో పెట్టుకున్నాననమాట. దీనికి దీనికి కూడా 2, 3 పూలొచ్చాయండి. ఇవి కూడా ఇవాళే విచ్చుకుంటాయనుకుంటున్నాను. మొగ్గలు చూసారా? దీనికి కూడా ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయన్నమాట మొక్కలు. 3 పూలొచ్చాయి. మొగ్గలు కూడా ఉన్నాయి చిన్నయి. ఇలా మీకు ఎప్పుడు వస్తూనే ఉంటాయన్నమాట. వర్షం పడిందంటే ఇంకా అంతే పెరిగిపోతాయి. ఒక్కొక్క పెద్ద ఆకు ఉందనుకోండి, 10 మొగ్గలు కూడా వస్తాయన్నమాట. ఇది బాగా ఇప్పుడు పెరిగే స్టేజ్‌లో ఉంది. అందుకనే మొగ్గలు రాలేదు. దీన్ని లైట్ వెయిట్ సాయిల్‌లోనే వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదోటి కంపోస్టు అవి ఇస్తూ ఉంటాం కదా! కొంచెం గ్యాప్‌లో వేసుకున్నామనుకోండి, అది మనకి కంపోస్ట్ అది వేసుకోవటానికి ప్లేస్ ఉంటుందన్నమాట. చూడండి దీనికి ఎన్ని మొగ్గలు వచ్చాయో. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వచ్చాయండి. 11 మొగ్గలు ఉన్నాయన్నమాట. దానికి ఒక 3 మొగ్గలు ఉన్నాయి. ఇది కూడా పెట్టి 3 ఇయర్స్ అయినది. 2 ఒకసారి పెట్టానన్నమాట. ఇదిగో చూడండి, ఇది ఇంకొక పాట్ అన్నమాట. ఇది నేను ఇటు దక్షిణం సైడ్ బాల్కనీలో పెట్టుకున్నాను. మీకు చూపిద్దామని చెప్పి ఇటు తీసుకొచ్చానన్నమాట నేను. దీన్ని చూడండి, దీనికి కూడా బాగా వచ్చాయి. ఇది కూడా బాగా ఎదిగే దశలో ఉందండి. సో, దీనికైతే ఒక 4, 5 పూలున్నాయి. అసలు చూడండి ఎంత పెరిగిందంటే 8-9 ఫీట్ పెరిగిందండి. కింద చూడండి ఎలా ఎలాడుతుందో. ఇట్లా హైట్ లేపితే అయితే దీన్ని కట్ చేసేసి నేను మళ్ళీ వేరే వాటిల్లో పెడతానండి. అసలు నేను చూడలేదు, ఆ బాల్కనీలో ఉంటే అంత పెరిగిందనమాట. అన్నిటికీ చుట్టుకుపోయి ఇది చాలా బాగా వచ్చిందనమాట. నాకంటే కింద ప్లేస్ లేదు కాబట్టి అండి నేను ఇలా హ్యాంగింగ్ పాట్స్లో వేసుకున్నాను. మీకు కింద ప్లేస్ ఉంటే మటుకు కింద వేసుకుని, చూసారా దీనికి మొగ్గలు చూసారా? మొగ్గలతో చిగుళ్ళతో పాటు మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. బయట వేసుకుంటే మీకు తెగ పూస్తాయండి. ఆకుకి 20 పూలు వస్తాయి.
నిజంగా చెప్తున్నాను నేను. మీకు ప్లేస్ ఉంటే మటుకు పైన గానీ, బయట గానీ వేసుకోండి. ఎండ తగిలేట్టు, వర్షం తగిలేట్టు వేసుకోండి. చాలా బాగా పూస్తుందనమాట. వేరే పాట్స్లో కూడా ఉన్నాయండి, చూపిస్తాను మీకు నేను. ఇది చూసారా, ఇది వచ్చేసేసి డే బ్లూమర్ అనమాట. అంటే మార్నింగ్ టైంలో పూస్తుంది ఇది. మార్నింగ్ టైంలో మీన్స్ మార్నింగ్ పూసి నైట్ ఒక నైట్ కాదు, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ 4 వరకు ఉంటుందన్నమాట ఈ ఫ్లవరు. నా ఫ్రెండ్ దగ్గర ఉంటే తెచ్చుకొని ఆ ఒక్క లీఫ్ పెట్టానండి. చూడండి ఎన్ని లీవ్స్ వచ్చాయో. కింద నుంచి 6 to 8 months అవుతుందండి ఇది పెట్టి నేను. దీనికి ఒక్క మొగ్గే వచ్చిందండి. ఎప్పుడైనా సరే కొంచెం ప్లాంట్ పెరిగాక బాగా గ్రోత్ వచ్చాక అప్పుడు పూలు వస్తాయండి. 6 months కంటే 1-2 పూలు వస్తాయి. అదే 1 year దాటిందంటే మీకు అసలు ఇంకా పూలు అనమాట. ఇంక వద్దన్న పూలు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇది చూడండి, ఇది పింక్ బ్రహ్మకమలం. పింక్ బ్రహ్మకమలానికి గుర్తు ఏంటంటే ఇట్లా ఈ నొక్కులు ఉన్నాయి కదా, అవన్నీ దగ్గరకు ఉంటాయి అన్నమాట. పెద్ద మొక్కకు కూడా చక్కగా ఒక ఆర్డర్లో నీట్గా ఇట్లా దగ్గరకు ఉంటాయి అన్నమాట. నా దగ్గర చాలా పెద్ద ప్లాంట్ ఉండేదండి యాక్చువల్లీ. అది సమ్మర్లో రూట్ రాట్ అయిపోయింది. ఎందుకైందో కూడా నాకు తెలీదు. గబగబా తీసేసి వాటికి ఉన్నవన్నీ చెప్పి ఉన్నవన్నీ లీవ్స్ అన్నీ తీసేసి నేను పాట్స్లో పెట్టుకున్నాను అనమాట. ఇందులో 4 పెట్టాను, ఇందులో ఒక పెద్ద లీఫ్ పెట్టాను. దానికి చిగురు స్టార్ట్ అయింది. అండ్ ఇందులో ఉన్న దానికి కూడా చిగుర్లు స్టార్ట్ అయినాయండి. 2-3టికి చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇంకొక దానిలో కూడా పెట్టానండి, నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇందులో కూడా పెట్టాను. ఇందులో కూడా 4 లీవ్స్ పెడితే 1 కుళ్ళిపోయిందండి. 3 ఉన్నాయి, చిగుర్లు వచ్చేసినాయి. 3టికి చిగుర్లు వచ్చినాయి అనమాట. చూడాలి ఈ సంవత్సరం ఇదేమన్నా పూస్తుందేమో చూడాలి. కొంచెం ఒక 2 hours ఎండ తగిలేట్టు అట్లా నేను ఈ ప్లాంట్స్ని పెడతాను అనమాట. ఇది చూసారా చూసారా ఎంత బాగుందో. ఇది ఈ కుండీలో పెట్టుకున్నానండి. ఊరికే జస్ట్ ఒక ఆకు పెట్టాను అనమాట. వస్తుందో రాదోనని మార్చ్లో పెట్టినట్టున్నానండి. అసలు చూడండి ఎంత బాగా పెరిగిపోయింది. 6 monthsలో చాలా బాగా వచ్చిందనమాట. ఎన్ని ఆకులు వచ్చినాయో చూడండి. ఒక బుజ్జి ఆకు పెట్టాను అనమాట. 3-4 inches ఆకు పెట్టాను, దానికి బోల్డ్ వచ్చినాయి అనమాట. ఇంకా మీకు చెప్పాను కదా నేను నైట్ ఇవి విచ్చుకుంటాయేమోనని. చూసారా ఎలా విచ్చుకున్నాయో. అసలు నేను ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి వీడియో చేసి మీకు పెడదామా అని చెప్పి నేను పెట్టాను అనమాట. చూడండి అసలు కిందకు వస్తుందండి ఫ్రేగ్రెన్స్. అసలు ఎంత బాగుందంటే అసలు మొత్తం ఈ బాల్కనీ మొత్తం ఒక సెంటెడ్ స్మెల్ అనమాట. ఇది ఇంకొక పాట్, నేను మీకు చూపించా కదా హ్యాంగింగ్ పాట్ అని. ఇక ఇందులో కూడా ఒక 4 flowers వచ్చాయి. చూసారా ఎంత బాగుందో కదా. నైట్ అయితే ఎంత అందంగా కనిపిస్తాయోనండి నిజంగా. మార్నింగ్ కంటే కూడా నైట్ చాలా బాగుంటాయండి. ఇవి మార్నింగ్ 8-9 వరకు కూడా విచ్చుకుంటాయి అన్నమాట. విచ్చుకునే ఉంటాయి. పెద్ద బ్రహ్మకమలం లాగా 2కి 1 o'clockకి 2కి ఒక 3-4 hours ఉంటుంది అంతే పెద్ద బ్రహ్మకమలం. హలో అండి, చూసారు కదా మార్నింగ్ 9:30 అవుతుందండి. సారీ అండి, నేను మర్చిపోయాను, అసలు గుర్తులేదు. 8కి చూసి చూపిద్దాం అనుకున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే ముడుచుకుంటున్నాయి అనమాట. ఇలా విచ్చుకునే ఉంటాయండి. ఈరోజు ఎండ బాగా ఉందండి, సో అందుకని అవి మీకు ముడుచుకుపోతున్నాయి. ఎండ లేదనుకోండి, చల్లగా ఉందనుకోండి, మీకు అసలు ఎంత అట్లాగే ఉంటుందన్నమాట 10 వరకు. ఎలా ఉందండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.